ఈరోజు బ్యాంకింగ్ సెక్టర్ గురించి కొంచెం మాట్లాడతాను. ఈ మధ్యకాలంలో బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దే ఆర్ ఇన్ ది న్యూస్. ముఖ్యంగా లాస్ట్ టైము ప్రాబ్లం వచ్చింది కదా, మీ ఎన్బిఎఫ్సిస్లో, బ్యాంక్స్లో, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ప్రాబ్లం ఎలాగ ఉండనే ఉంది, ఎన్పిఎస్ ప్రాబ్లం. దానికి తగ్గట్టు ఎన్బిఎఫ్సిస్ కొలాప్స్ అయినాయి కొన్ని. ఈ నేపథ్యంలో ఓవరాల్ పిక్చర్ ఏంటి? ఇప్పుడు రాబోయే ఈవెంట్స్ తీసుకున్నట్లయితే ఒకటి బడ్జెట్ ఉంది, రెండవది ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడున్న కండిషన్, కాంటెంపరీ సిచ్యువేషను చూస్తూ ఈ బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్స్ సెక్టర్లో ఏంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఉంటే బాగుంటుంది, జస్ట్ దాని గురించి డిస్కస్ చేస్తాను. ముఖ్యంగా ఏంటంటే చాలామంది మీకు గమనించే ఉంటారు, ఈ మార్కెట్లో గ్రోత్ అంటూ ఉంటే, అంటే ఎకానమీలో గ్రోత్ అంటూ ఉంటే దట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ కదా. ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్స్లో తీసుకున్నట్లయితే ఈ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దే ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. తర్వాత హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి, అదర్ ఫైనాన్సెస్, తర్వాత రిటైల్ ఫైనాన్సెస్, ఇవన్నీ ఉంటాయి. మీరు గమనించే ఉంటారు ఈ సెక్టర్లో గ్రోత్ కూడా బాగుంటుంది. మార్కెట్ పెరగటం అంటూ జరిగితే ఇవి ఎక్కువ గ్రోత్ ఇస్తాయి, ప్రామిసింగ్ గ్రోత్ ఇస్తాయి. పడిపోయేటప్పుడు కూడా అలాగే ఉంటుంది. చాలామంది ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోని పిఎస్యూస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. తర్వాత ఎన్బిఎఫ్సిస్లో ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఎందుకంటే 2017లో వచ్చినటువంటి చిన్న సైజు భూము, స్మాల్ భూమ్ అనుకోండి, ఆ భూమిలో ఎన్బిఎఫ్సిస్ డామినేటెడ్ ఈవెన్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి లాంటి ప్రైవేట్ బ్యాంక్స్ని కూడా డామినేట్ చేసినాయి. ఏది ఇప్పుడు మోతీలాల్ ఓస్వాల్, ఎడెల్వీస్, ఇట్లా చాలా ఫైనాన్షియల్ కంపెనీస్ ఎన్బిఎఫ్సిస్. ఎందుకని అంటే కొంచెం అక్కడ ఒక రకమైన ఇది వచ్చింది. మరి కొలాప్స్ కూడా అయిపోయాయి కదా, చాలా వరకు చాలా తగ్గిపోయాయి. తర్వాత ఎర్నింగ్స్ తగ్గిపోయాయి. ఇవన్నీ సహజం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఫైనాన్స్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మెలకువలు ఏంటంటే, ఫస్ట్ కొంచెం ఇన్వెస్ట్మెంటు ఓవర్గా అందులో పెట్టకూడదు. టోటల్ ఫైనాన్స్ సెక్టర్లో నేను అనుకోవటం పర్సనల్గా 20% మించి పెట్టకూడదు. 20% వరకు ఎందుకు పెట్టవచ్చు అంటే అక్కడ గ్రోత్ ఉంటుంది, సస్టైనబిలిటీ ఉంది. మీరు మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియోలు చూడండి జాగ్రత్తగా. మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియోల్లో ఫైనాన్స్ సెక్టర్కి పెద్దపీట వేస్తారు. ఫైనాన్స్ సెక్టర్స్లో ఎక్కువ ఉంటుంది మార్కెట్ షేర్ వాళ్ళది. జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ మ్యూచువల్ ఫండ్ అన్నా తీసుకోండి. ఎందుకు ఉంటుంది అలా అంటే అక్కడ కొంచెం గ్రోత్ వస్తుంది అనేది, ఓవరాల్గా లాంగ్ రన్లో అక్కడ గ్రోత్ వస్తుంది అనేది మ్యూచువల్ ఫండ్స్ వారి అంచనా. అలాగే ఇండివిజువల్గా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేటు వ్యక్తులు కూడా, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు కూడా అలాగే చేస్తుంటారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎఫ్ఐఎస్ రోల్ తీసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో మీకు లాస్ట్ అక్టోబర్లో ఎఫ్ఐఎస్ అండి మ్యాక్సిమం ఎగ్జిట్ అయింది. అంటే ఇన్వెస్ట్మెంట్స్ విత్డ్రా చేసింది మ్యాక్సిమం ఎక్కడ విత్డ్రా చేశారంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో విత్డ్రా చేశారండి, ఎగ్జిట్ లోడ్ యాజ్ పర్ ది రికార్డ్స్ అవైలబుల్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఎస్ 28,921 కోట్లు విత్డ్రా చేశారట అక్టోబర్కి. అయితే మళ్ళీ మామూలే, కొనటం అమ్మటం మామూలే, అమ్మేస్తుంటారు, బయటకు వచ్చేస్తుంటారు, మళ్ళీ కొనేస్తుంటారు. అయితే ఫైనల్గా నెట్ డిసెంబర్కి వచ్చేటప్పటికి 19,797 crore బై డిసెంబర్. అంటే ఇది స్కోరు. అంటే ఇన్ని వేల కోట్లు అమ్మేసుకుని బయటకు వచ్చేసారు. ఇందులో ఈ వీళ్ళ పోర్ట్ఫోలియోలోంచి అంటే మొత్తానికి నెట్ సెల్లర్స్ డిసెంబర్ వరకు కూడా, జనవరిలో ఏం పెంచిందేం లేదులేండి ప్రత్యేకించి. అక్టోబర్ వరకు బాగా అమ్మారు, మళ్ళీ నవంబర్ డిసెంబర్ నుంచి కొంచెం కొన్నారు, కొంచెం అటు ఇటు ఏదో బ్యాలెన్స్ చేశారు. మొత్తానికి నెట్ సెల్లర్సే పట్టుకుపోయింది ఎక్కువ.
అయితే ఇండియన్ మార్కెట్స్ పెద్ద ఎఫెక్ట్ అవ్వవు కదా వీటి వల్ల, ఎందుకంటే మన దగ్గర లోకల్గా ఫండ్స్ చాలా ఉన్నాయి కదా భారతదేశంలో ఇన్వెస్టర్స్ దగ్గర, ముఖ్యంగా సిప్ మోడ్లో బోల్డ్ అంత మనీ వెళుతున్నది మ్యూచువల్ ఫండ్స్కి. అయితే వీళ్ళు ఎగ్జిట్ అయిన దాంట్లో మేజర్ పోర్షను మెయిన్గా ఎగ్జిట్ అయింది ఎక్కడంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎగ్జిట్ అయ్యారు. అంటే వాళ్ళకి ఆ సిస్టమ్ మీద కొంచెం డౌట్ వచ్చిందనమాట. అంటే షార్ప్గా రియాక్ట్ అవుతారు వాళ్ళు. షార్ట్ టర్మ్ ఇంకా కమింగ్ 2-3 months 4 monthsలో లాభం లేదనుకుంటే చాలా ముందే దిగిపోతారు. మళ్ళీ 4-5 monthsలో ఇంప్రూవ్ అయిన తర్వాత అప్పుడు చూద్దాంలే అని మళ్ళీ ఎంటర్ అవుతారు. అట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు మోస్ట్ ఎగ్జిట్స్ తీసుకున్నట్లయితే ఎక్కడున్నాయంటే రిప్కో హోమ్ ఫైనాన్స్ ఒకటి, యాక్సిస్ బ్యాంక్ ఒకటి, సౌత్ ఇండియన్ బ్యాంక్ ఒకటి. చూడండి మోస్ట్ ఎగ్జిట్స్ అంటే బయటపడింది. వీళ్ళు ఎక్కడెక్కడ వచ్చారంటే రిప్కో హోమ్ ఫైనాన్స్ 2, యాక్సిస్ బ్యాంక్ అండి, దీనిలో కూడా కొట్టుపారేశారు. 3 సౌత్ ఇండియన్ బ్యాంకు, సౌత్ ఇండియన్ బ్యాంకు. సౌత్ ఇండియన్ బ్యాంకులో అయితే చాలా ఎక్కువ స్టేక్ ఉంది వీళ్ళది, FISది సౌత్ ఇండియన్ బ్యాంకు. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, దీనిలో తీసుకుంటే రిప్కో ఫైనాన్స్, తర్వాత యాక్సిస్ బ్యాంకులో 2.5% దగ్గర లేపేశారు, 2.8%. తర్వాత దగ్గర సౌత్ ఇండియన్ బ్యాంకులో 4.3% లేపేశారు. అంటే ఇంతకుముందు 30% ఉండేది, 30.2% ఉండేది, 25.7% వచ్చేసింది. అంటే 4.3% సౌత్ ఇండియన్ బ్యాంకులోంచి వాళ్ళ టోటల్ స్టేక్ తగ్గిపోయింది. చూడండి, 30.2% ఉంది అంటే FIS స్టేకు సౌత్ ఇండియన్ బ్యాంకులో వాళ్ళకి. అంటే 30% ఒక పర్టికులర్ కంపెనీలో 30% వాళ్ళదే, ఫారినర్స్దే ఉంది డబ్బు. అంటే మ్యాక్సిమం ఫారినర్స్ డబ్బు ఉంది 30%. ఇట్స్ నాట్ ఎ జోక్. సౌత్ ఇండియన్ బ్యాంకు తర్వాత కొన్ని ఉన్నాయి, వాటిలో వాళ్ళ స్టేకే ఎక్కువ. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో 10.4 నుంచి 9.4కి వచ్చింది. అంటే ఒక 10% లేపేశారు. సరే, 1% లేపేశారు. 10.4% ఉండేది 9.4% చేశారు, అంటే తగ్గించారు, ఒక 1% తీసేశారు. ఇట్లా తీసుకున్నట్లయితే వీటిని చూసి మనం డెసిషన్స్ తీసుకోకూడదండి. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి మనం వెళ్ళిపోదాం అని అదేం కాదు. వాళ్ళు కొంటున్నారు కాబట్టి మనం కొనటం కాదు, అది పాత రోజులు. మా కాలంలో అలా జరిగేది. వాళ్ళు కొంటే కొనటం, వాళ్ళు అమ్మితే అమ్మటం. ఎందుకంటే అది మటాష్. వాళ్ళు అమ్ముతున్నారంటే అది మటాష్ అయిపోయేది, వాళ్ళు కొంటున్నారంటే ఫినిష్. అది 2003 వరకే, 2002 వరకు తీసుకోండి. 2000 ఈ .com బబుల్ వచ్చింది కదా, 2000 వరకే. కానీ 2002 తర్వాత గ్రాడ్యువల్గా ట్రెండ్ మారిపోతూ 2007 వచ్చే నాటికి ఎంత కన్సిడరబుల్గా ఎంత వచ్చిందంటే వాళ్ళు అమ్మినా కొన్నా పెద్ద ఎఫెక్ట్ అవ్వకపోవటం. అదే 2009 తర్వాత తీసుకున్నట్లయితే ఇండియన్ మార్కెట్ కన్సాలిడేట్ అయింది. 2008లో బిగ్ ఫాల్ వచ్చింది కదా. ఆ 2008 తర్వాత కన్సాలిడేషన్ ఫేజ్లో ఏమైందంటే చాలా సందర్భాల్లో వాళ్ళు అమ్ముతుంటే మన వాళ్ళు కొనటం, మన వాళ్ళు అమ్ముతుంటే వాళ్ళు కొనటం, రివర్స్, టర్నింగ్ ద టేబుల్ ఆన్ దెమ్ అన్నమాట. సో FIS మన DIIs వర్ టర్నింగ్ ద టేబుల్ ఆన్ FIS. అట్లా ఏంటంటే వాళ్ళు పిచ్చిగా అమ్ముతున్నప్పుడల్లా మన వాళ్ళు కొనేయటం, చివరికి మళ్ళీ కండిషన్స్ ఇంప్రూవ్ అయ్యేటప్పటికి వాళ్ళు కొనటం మొదలు పెట్టేటప్పటికి మన వాళ్ళే వాళ్ళకి అమ్మటం. కావాలా, కొనుక్కో, నువ్వు ఎందుకు పారేసుకుని వెళ్ళిపోయావు, తీసుకో అని ప్రాఫిట్ బుక్ చేసుకోవటం. అట్లాంటి ట్రెండ్ స్టార్ట్ అయింది. అందువల్ల ఏంటంటే FISని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఏంటి ఇప్పుడు స్ట్రాటజీ ఉండాలి అంటే, ముందు ఫస్ట్ మన స్ట్రాటజీ PSUs తీసుకుందాం, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ తీసుకుందాం. PSUs తీసుకుంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో పనికొచ్చే బ్యాంక్ ఏదైనా ఉందా అంటే SBI ఒకటే.
ఇంకొక 5 ఏళ్ళ తర్వాత కూడా ఎవరినైనా అడిగితే ఇదే చెప్తారు. ఎందుకని? గవర్నమెంట్ తాలూకు బ్యాంక్ ఇది, ప్రెస్టీజియస్ బ్యాంకు. తర్వాత స్టాండర్డ్స్ అవి మెయింటైన్ చేయటంలో ఇది ఖచ్చితంగా ముందు ఉంటుంది. ఇదే లేకపోతే ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ చైనా లాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది ఇండియాకే బ్యాంకు, ఇండియాకి స్టేట్ బ్యాంకు. మరి అక్కడ తేడాలు వస్తే ఇంకేం మిగలదు. కాబట్టి ఇక్కడ కొంచెం ఇదొక్కటే స్టేబుల్గా ఉంది. ఇట్లాంటిది బయింగ్ చేయొచ్చా అంటే ఇంతకుముందు చెప్పున్నాను, అప్పుడు కొద్దిగా లోలో ఉన్నట్టుంది. ఇది బయింగ్ చేయొచ్చు. ఎప్పుడైనా మార్కెట్ కరెక్షన్లో ఉన్నప్పుడు ఇది తగ్గుతుంది కదా, అట్లాంటప్పుడు బై చేయొచ్చు. బై చేయటానికంటూ పనికొస్తే ఫర్ ది టైమింగ్ ఇది ఒక్కటే అని అనిపిస్తున్నది నాకు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో. మరి మిగతా షేర్లు అండి చాలా ఉన్నాయి కదండి, బ్యాంక్ ఆఫ్ ఇండియా లేకపోతే సిండికేట్ బ్యాంక్ అను ఇంకోటనో ఉన్నాయి కదండి అంటే ఓకే. బట్ మిగతా బ్యాంకుల విషయంలో ఏంటంటే ఇప్పుడు దేనా బ్యాంకు, విజయ బ్యాంకు, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా అంటున్నారు. ఇలా మొత్తం టోటల్గా ఒక 5 బ్యాంకులు చేయాలండి టోటల్గా. అంటే పెద్ద బ్యాంకు, ఒక్కొక్కటి పెద్ద బ్యాంక్ అవుతుంది. చిన్న చిన్న బ్యాంకులన్నీ మర్జ్ చేయటం, చిన్న పెద్ద ఏముందండి మర్జ్ చేసి పారేసి, ఎందుకంటే రిపేరు. బట్ ఇట్ ఈస్ నాట్ అ ఫైనల్ సొల్యూషన్ టు ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ, బట్ ఎ టెంపరీ సొల్యూషన్ అనమాట. ట్రాఫిక్ పెరుగుతుంటే ఫ్లైఓవర్స్ వేస్తారు. మా ఢిల్లీలో అయితే ఆ మధ్యన ఒక 500 ఫ్లైఓవర్స్ వేశారు. 500 ఫ్లైఓవర్స్ వేసేసి, ఇప్పుడు కాదులేండి 10 ఏళ్ళు దాటిపోయింది, వేసేసి అబ్బా ట్రాఫిక్ని కొంతవరకు చాలా చేయగలిగాం, పైనుంచి వెళ్ళిపోతున్నాయి వెహికల్స్ అన్నారు. 1-2 సంవత్సరాలు కూడా పట్టలేదు, ఫినిష్, మళ్ళీ అదే ట్రాఫిక్. అట్లా కాదులే మనం మెట్రో వేస్తే చాలా వరకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నారు. మెట్రో వేశారు. మెట్రో వేసిన సంవత్సరంన్నరకి నార్మల్ అయిపోయింది. ఆ రోడ్డు మీద ట్రాఫిక్ రోడ్డు మీదే, మెట్రో మీద ట్రాఫిక్ మెట్రో మీదే. మెట్రోలు ఖాళీగా ఉండవు, రోడ్డు ఖాళీగా ఉండవు. అంటే ఇవన్నీ కాదు సొల్యూషన్స్ ఏంటంటే పీపుల్ ఎక్కడెక్కడ గ్యాదర్ అవుతున్నారు, ఎందుకు గ్యాదర్ అవుతున్నారు, ఎందుకు పీపుల్ మూవ్మెంట్ ఉంది. సిటీ లిమిట్స్లో పెద్ద పెద్ద ఆఫీసులు, ఎస్టాబ్లిష్మెంట్స్ అవి ఉన్నప్పుడు, బిజినెస్లు ఉన్నప్పుడు మరి అక్కడికి వెళ్తారు కదా. ఏం చేయాలి? వీటిని ఊరు బయట పెట్టాలి. ఈ బిజినెస్ లేకపోతే ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడైతే పీపుల్ తాలూకు రోల్ ఎక్కువ ఉంటుందో అవి ఎక్కడంటే కొంచెం బయట పెట్టాలి. ఇప్పుడు ఈ జనం ఇక్కడి నుంచి కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి అక్కడికి వెళ్తుంది. అంతేగాని అంత బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ సిటీలోనే పెట్టేసి మీరు ఎన్ని ఫ్లైఓవర్లు వేసినా ట్రాఫిక్ కంట్రోల్ చేయలేరు. గ్రాడ్యువల్గా అర్థమవుతుందిలేండి ప్రపంచానికి, ప్రభుత్వానికి కూడా. అలాగే ఇప్పుడు ఈ మర్జర్ అనేది ఒక సింపుల్ టెంపరీ సొల్యూషన్. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ చూస్తుంటారు. ఇది పని చేయలేదనుకోండి మందు, ఇంకోటి ఆలోచిస్తారు. ఒకసారి ఫైనల్ సొల్యూషన్కి వెళ్ళలేరు. ఒక్కోసారి ఫైనల్ సొల్యూషను క్లియర్గా కనపడదు. క్లియర్గా కనపడినప్పుడు ఎలా వెళ్తారండి? యూ షుడ్ బి ఏబుల్ టు క్లియర్లీ విజువలైజ్ దట్ సొల్యూషన్. అట్లా వీలు పడదు కాబట్టి అంచెలంచెలుగా ముందుకు వెళుతూ ఉంటే సొల్యూషన్ కనబడుతుంది అదనమాట. అందుకని వీ కెనాట్ బ్లేమ్ ది గవర్నమెంట్ ఆల్సో, బట్ సమ్హౌ గవర్నమెంట్ ఈజ్ మేకింగ్ ఎఫర్ట్స్ అండ్ ఇట్ టేక్స్ టైం. సరే, అందువల్ల ఈ మర్జరు మేళా నడుస్తున్న సందర్భంలో ఏమిటి ఇన్వెస్టర్ స్ట్రాటజీ అంటే, ఒకటి ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోల్డర్స్, అంటే మీ దగ్గర ఆల్రెడీ షేర్స్ ఇన్వెస్ట్మెంట్ కొని ఉంటే కీప్ అంటే కీపే ఉంచండి, డోంట్ త్రో అవే, అమ్మకల్లా. ఎందుకంటే మెల్లిమెల్లిగా ఇవన్నీ అయిపోయిన తర్వాత లాసులు బుక్ చేయాల్సిన అవసరం లేదు, గ్రాడ్యువల్గా పికప్ అవుతాయి. తప్పదు, రిఫార్మ్స్ వస్తాయి, రిఫార్మ్స్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. బట్ పేషెన్స్ కావాలి. ఇక్కడ సంవత్సరాలు పట్టేయచ్చు, 2 to 3 years పట్టవచ్చు. బట్ పేషెంట్గా ఉండండి, మీ డబ్బులు పోవు, యూ విల్ రికవర్. పేషెన్స్ ఈజ్ ద కీ. తర్వాత న్యూ ఎంట్రెంట్స్ ఇప్పుడు కొనమంటారా? ఇప్పుడు అంత తక్కువలో ఉంది, లేకపోతే ఎవరో నేను చెప్తున్నారు మొన్న 28 రూపాయలు ఎంత ఉందండి ఆంధ్ర బ్యాంకు, 70 రూపాయల దగ్గర ఎక్కడో కొన్నాను, ఇప్పుడు 28 ఉంది, యావరేజ్ చేయమంటారా అని నాకేమో మనస్కరించటం లేదు. అలహాబాద్ బ్యాంక్ అలాగే తగ్గుంది, కానీ అంత ఘోరంగా తగ్గలేదు అనుకోండి.
ఇవన్నీ ఎందుకని ఇష్టం వచ్చినట్టు ఏంటేంటో చేసేసారు పబ్లిక్ మనీని. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం లేదు, చాలా వీడియోలో మాట్లాడుకున్నాం అది. అందువల్ల ఇప్పుడు కొంచెం తక్కువగా ఉన్నట్టున్న ఈ మర్జర్ వల్ల దీనికి లాభం వస్తుంది, దీనికి అడ్వాంటేజ్ ఉంటుంది, దానికి అడ్వాంటేజ్ ఉంటుంది, మర్జరు రేషియోస్. మనం ఎందుకంటే గ్యాంబుల్ చేయటం, ఎందుకు అట్లా ఆలోచించడం బెటర్. న్యూ కొత్త వాళ్ళకి కొత్తగా ఇప్పుడు కొనొచ్చా పబ్లిక్ సెక్టార్ అంటే ఇక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టేయటమే, నో ఎంటర్ అవ్వకండి అని చెప్పడం. కొత్త వాళ్ళు ఎంటర్ అవ్వద్దు, పాత వాళ్ళు వదిలిపెట్టద్దు, అలా పట్టు కూర్చోవటమే. దిస్ ఈజ్ ద పాలసీ. నెక్స్ట్ ఈ మర్జర్స్, ఈ గొడవలు అన్నీ అయిపోతాయి కదా. నెక్స్ట్ ఎన్పిఎస్ తీసుకోండి. ఇప్పుడు ఎన్పిఎస్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ ది పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. ఆ ఎన్పిఎస్ ప్రాబ్లము పెర్మనెంటా? ఇట్ కెనాట్ బి. ఎన్నిసార్లు రోజు అదే పని ఏంటి? ఇప్పుడు ఎన్పిఎస్ ప్రాబ్లమ్ పూర్తిగా పోయిందా అంటే ఈ 2018 ఎండ్ కల్లా చాలా వరకు అయిపోతుంది అని అనుకున్నాం. నేను అనుకున్నాను పర్సనల్గా, అబ్బే వీడు దాచి బయట పెడుతున్నారు. ఈయన ఎవరో చెప్తున్నారు, ఎవరో ముసలమ్మ పిల్లలు ఆడుకుంటుంటే 500 రూపాయల నోట్లు తీసి, పాత 500 రూపాయల నోట్లు తీసి ఆడుకుంటుంటే, ఏంటి పిల్లాడి నోట్లు ఎక్కడొచ్చినాయి ఏంటంటే, ఆవిడ 5,000 రూపాయలు ఎంతో ఈ పాత నోట్లు చూసుకోలేదు, అలా వదిలేసింది, ఎక్కడ పెట్టిందో ఇప్పుడు బయటపడ్డాయని. ఆ ముసలావిడ ఎక్కడో దాచుకుందంటే ఇప్పుడు బయటపడ్డాయి. ఇప్పుడు ఎలాగో 4 తీసుకోవడానికి కూడా పనికిరావు కదా, అట్లా అనమాట. సో అలాగే పాత నోట్లలాగా ఈ ఎన్పిఎస్ కూడా కొద్దిగా దాచిపెట్టి మెల్లిమెల్లిగా రిలీజ్ చేస్తున్నారేమో నాకు అనుమానం వస్తుంది. ఇది ఓకేనండి, ఇది ఓకేనండి చెప్పడం, తర్వాత మెల్లిమెల్లిగా ఇన్స్టాల్మెంట్లో కొద్దిగా తీసి ఇది ఓకే కాదండి, అది ఓకే కాదండి అని చెప్పడం. అందువల్ల వాట్ ఐ బిలీవ్ ఈజ్ ఇట్ మే టేక్ 2 more quarters సెటిల్ అవటానికి. ఈ 2 more quarters ఇప్పుడు చూడండి, నిన్న కాక మొన్న ప్రైవేట్ బ్యాంక్స్ కూడా, పబ్లిక్ అనడానికి ఏముంది, సౌత్ ఇండియన్ బ్యాంక్స్ కూడా నిన్న రిలీజ్ చేసింది, రిజల్ట్స్ వచ్చినాయి. వాళ్ళు కూడా ఎన్పిఎస్ కొద్దిగా కిందసారి కంటే ఈసారి కొద్దిగా పెరిగినాయి అంటున్నారు. అంటే కిందసారి రిలీజ్ చేయటం మానేసి ఒకసారి భయపెట్టేందుకు జనాలని ఈసారి రిలీజ్ చేశారా లేకపోతే ఏంటో తెలియదు. అంటే వర్స్ట్ ఈజ్ నాట్ ఎట్ ఓవర్ కదా. 2 more quarters అంటే 2019 జూన్ క్వార్టర్ వరకు ఈ ఎన్పిఎస్ గొడవ ఉంటుందని అనిపిస్తున్నది. ఊరికే అంచనా. అంటే ఆ తర్వాతే వన్స్ ఎన్పిఎస్ ఆర్ ఓవర్, అక్కడి నుంచి ఏమవుతుందంటే అక్కడికి రికవరీలు ఉంటాయి కదా. ఎన్పిఎస్ అంటే వీళ్ళు రైట్ ఆఫ్ చేస్తున్నారే కానీ రైట్ ఆఫ్ చేసిన అన్నీ కూడా జీరో కావు, కొంత రికవర్ అవుతుంది. వాట్ ఎవర్ ఈజ్ రికవర్డ్ ఈజ్ యాడెడ్ యాజ్ ఎ ప్రాఫిట్. ఇప్పుడు రికవర్ చేసినప్పుడు ప్రాఫిట్లోంచి మైనస్ చేసేస్తున్నారు. ఏది ఎన్పిఏ డిక్లేర్ చేసినప్పుడు ప్రాఫిట్ ఆ మేరకు తగ్గుతుంది. మళ్ళీ అందులోంచి కొంత రికవర్ అవుతుంది అనుకున్నాం, ఎంతో కొంత రికవర్ అవుతుంది. ఛాన్సెస్ ఆర్ దేర్, అస్సలు పూర్తిగా పోయేది ఉండదు. ఎంతైతే కొంత రికవర్ అవుతుందో ఆ రికవరీ ఎంతైతే అమౌంట్ పడుతుందో అది ఆటోమేటిక్గా అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అంటే ప్రాఫిట్లో యాడ్ అయిపోతుంది. అంటే ప్రాసెస్ టైం పడుతుంది కదా. ప్రాసెస్లు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు రికవరీకి. వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయటాలు అవి ఇవే చేస్తున్నారు కదా. గవర్నమెంట్ ఎందుకు ఊరుకుంటుంది? కాబట్టి 2 quarters మినిమము నెక్స్ట్ ఇంకా వెయిట్ చేయాలి. మైనస్ సైడే కనబడుతున్నది. ఆ 2 quarters తర్వాత మైనస్ సైడ్ ఉండకపోవచ్చు, ఎన్పిఎస్ ఉండవు, తక్కువ ఉంటాయి. తర్వాత పాత ఎన్పిఎస్ నుంచి రికవరీలు క్రెడిట్ అవుతూ ఉంటాయి. అక్కడి నుంచి గ్రోత్ వస్తుంది. అంటే ఎక్కడైతే మీకు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్స్కి అయితే డెట్ ఈక్విటీ రేషియోస్ చూడడం, మనం సింపుల్గా నెట్ ప్రాఫిట్ చూస్తాం. నిజం చెప్పాలంటే సౌత్ ఇండియన్ బ్యాంకు రెవెన్యూ లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ పెరిగింది, రెవెన్యూ వాజ్ అప్. కానీ ఎన్పిఎస్ వెనక్కి లాగేసినాయి. నెట్ ప్రాఫిట్ 27% 29% తగ్గింది. సహజం. ఎందుకు నెట్ ప్రాఫిట్ తగ్గిందంటే అక్కడ ఏం జరిగింది, ఓవరాల్ ఇన్కమ్ బాగానే ఉంది, రాని బాకీల ఖాతా ఆ సైజ్ పెరిగింది. అట్లానే సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 6 more months. అక్కడి నుంచి గ్రాడ్యువల్గా కనబడుతుంది. అక్కడ నెట్ ప్రాఫిట్స్ బల్జింగ్, నెట్ ప్రాఫిట్స్లో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది.
ఎప్పుడైతే ఇంప్రూవ్మెంట్ కనపడుతుందో మామూలుగా బయింగ్ వచ్చేస్తుంది. అక్కడ చిన్న సైజ్ బూమ్ లాంటి వస్తుంది ఫైనాన్షియల్ సెక్టర్కి. ఎప్పుడైతే ఫైనాన్షియల్ సెక్టర్స్కి, ముఖ్యంగా బ్యాంక్స్, ఫైనాన్షియల్ సెక్టర్స్లో బూమ్ లాంటి వచ్చి ఇంప్రూవ్మెంట్ కనబడుతుందో, ప్రాఫిటబిలిటీ పెరుగుతుందో, విజిబిలిటీ వస్తుందో, అక్కడి నుంచి ఓవరాల్గా అది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ ఓన్లీ, ఈలోగా ఏమీ లేదు. అందుకని ప్రశాంతంగా వీటిల్లో ఇన్వెస్ట్ చేయకుండా కూర్చోవటమే మంచిది. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అలా పెట్టేసి ఏం చేయకుండా వదిలేయటం మంచిది. అదనమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ తీసుకుందాం. ప్రైవేట్ బ్యాంక్స్ పరిస్థితి ఏంటి? మీకు ప్రైవేట్ బ్యాంక్స్ అంటే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఇట్లాంటివి గుర్తుకొస్తాయి. మన ఇంకా ఉన్నాయిలేండి, ఇండస్ ఇండ్, పెద్ద బ్యాంకులు కదా. వాటి జోలికి వెళ్ళటం లేదు నేను. మీకు పెద్ద బ్యాంకుల గురించి మనం చెప్పేదే ఉంది, వాటి గురించి తెలిసిన విషయం కదా, ఓపెన్ సీక్రెట్. అయితే ప్రైవేట్ సెక్టర్లో చిన్న బ్యాంకులు తీసుకుంటాయి. ది సౌత్ ఇండియన్ బ్యాంకు, బంధన్ బ్యాంక్ గురించి ఇప్పుడు మాట్లాడను, ఎందుకంటే అదంతా ఇదిలో ఉంది కదా. ఇక్కడ కర్ణాటక ఒకటి, ది కర్ణాటక బ్యాంకు. కర్ణాటక బ్యాంకు షార్ట్ టర్మ్ కానీ డిస్కస్ చేయడం జరిగింది ఇంతకుముందు. ఎప్పుడు మార్కెట్ బాగా వీక్గా ఉన్నప్పుడు బిలో 100. ఇవాళ ఇది 120+ ఆ రేంజ్లోకి ఉన్నట్టుంది. దీని టార్గెట్ దగ్గర 128, 130 దాకా చెప్తున్నారు. నథింగ్ వండర్. ఎందుకంటే ఈ ఎన్పిఎస్ బెడద నుంచి తప్పుకుని కొంచెం బ్రతికి బట్టకట్టిన బ్యాంకుల్లో ఇదొకటి. అంటే ఎన్పిఎస్ లేవని కాదు, ఎన్పిఎస్ ఎందుకుండు, కానీ కొంచెం తక్కువగా ఎఫెక్ట్ అయింది. బట్ ప్రైస్ వైజ్ తీసుకుంటే మార్కెట్ ప్రైస్, దీన్ని కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ బాగా తగ్గింది. నథింగ్ టు వర్రీ. మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గడం గురించి ఏముందిలేండి, కానీ అది మామూలే. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఇది 100 ఆ రేంజ్లో ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు ఉంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు బుక్ ప్రాఫిట్. అరౌండ్ 25% కనబడుతున్నది, 25 to 30% ప్రాఫిట్ కనబడుతున్నది. బెటర్ టు బుక్ ప్రాఫిట్ ఫర్ ది టైమ్ బీయింగ్. ఏది 125, 130 ఆ రేంజ్లో వచ్చినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవటమే. తర్వాత మళ్ళీ ఆపర్చునిటీ వస్తుంది ఎప్పుడో, టైం పట్టి, ఇట్ మే టేక్ టైం, ఇట్ మే కమ్ సూన్. అప్పుడు మళ్ళీ రీఎంటర్ అవటమే. ఎందుకంటే అన్సర్టన్ మార్కెట్, యాక్టివ్గా ఉన్నవాళ్ళు యాక్టివ్గా ఉంటే మీరు అన్సర్టన్ మార్కెట్లో ఏంటంటే మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకోవటమే. అంత యాక్టివ్గా లేని వాళ్ళు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న వాళ్ళు వదిలేయటమే. ఇప్పుడు కర్ణాటక బ్యాంక్ ఎప్పుడో 110, 120, 130 అలా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళు ఏం పట్టించుకోలేదు అనుకుందాం. మధ్యలో 97కి వచ్చింది, మళ్ళీ 120కి వచ్చేసింది, వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అక్కడే ఏం కాలేదు వాళ్ళకి. లాంగ్ రన్లో బహుశా ఇంకా పైకే వెళ్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏం పట్టించుకోకల్లా, కొంచెం యాక్టివ్గా ఉండే వాళ్ళ గురించి చెప్తున్నాను. లేదా ఎక్కువ కొన్నవాళ్ళు, లేదా మధ్య మధ్యలో యావరేజ్ చేసిన వాళ్ళు ఏంటంటే కొంచెం లోడ్ తగ్గించుకోవటమే. సెకండ్ ఏంటంటే సౌత్ ఇండియన్ బ్యాంకు. సౌత్ ఇండియన్ బ్యాంకులో ఎఫ్ఐఐ స్టేక్ చాలా ఎక్కువ. దానివల్ల ఏంటంటే దీనిలో ఒడిదుడుకులు ఎక్కువ. తగ్గితే భయంకరంగా తగ్గిపోవచ్చు, పెరగటం మొదలుపెట్టినా అలాగే పెరుగుతుంది. ఆ పెరిగే స్టేజ్ రాలేదు. బట్ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈజ్ నాట్ వీక్ రైట్ నౌ. టెక్నికల్గా, గ్రాఫికల్గా వీక్గా మాత్రం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ బాగోలేదంటే ఎక్స్పెక్టెడ్ ఏంటి, కొంచెం బాగుంటే బాగుండేది, అంత బాగోలేదు. అంటే పడేస్తారేమో. ఇంకెంత పడేస్తారు అంటే ఎఫ్ఐఎస్ ఎంత అమ్మాలో మ్యాక్సిమం అమ్మేశారని అనిపిస్తున్నది. అది మీలాంటి నాలాంటి వాళ్ళు చిన్న రిటైల్ ఇన్వెస్టర్స్ కొనేసాం, అబ్జార్బ్ అయిపోయింది. అది అక్కడ 15 ఆ రేంజ్లో ఉంది. అది 12, 12.5 కూడా వెళ్ళింది. అది 30 రూపాయల షేరు 12.5కి వచ్చి 12.5 నుంచి మళ్ళీ 17కి వెళ్ళి 15, 16 మధ్యన ఉంది. గ్రాడ్యువల్ ఇంచింగ్ అప్. గివెన్ ది లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్,
ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ షేర్. ఎందుకంటే అటువంటి బ్యాంకుని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలంటే ప్రాక్టికల్ ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ పాసిబుల్. అంత ఈజీ ఏం కాదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ అది. అందువల్ల ఎవరి దగ్గర అయితే హోల్డింగ్స్ ఉంటాయో బెటర్ టు హోల్డ్, నాట్ టు త్రో అవే. షార్ట్ టర్మ్ కోసం కూడా ఏం చేయవలసిన అవసరం లేదు. అయితే 25, 30 ఆ రేంజ్లో కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు కొంచెం కరెక్షన్ రావచ్చు. ఇప్పుడు ఇక్కడ చిన్న కరెక్షన్ వస్తుంది అనుకుంటున్నాను, మరి నాకేం తెలుసు వస్తుందో లేదో, రావచ్చు అనుకుంటున్నాను. పెద్దగా రాదు. ఎందుకు రాదంటే పెద్ద కరెక్షన్ వచ్చేసింది, అయిపోయింది. ఇంకా పడేసి చాలా పడేశారు, ఇంకెంత పడేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కరెక్షన్ వస్తే, అంటే కమింగ్ వీక్ సెటిల్మెంట్ కూడా ఉంది కదా, కమింగ్ వీక్లో కరెక్షన్ వస్తే మరి హైలో 25 అండ్ అబవ్ దగ్గర ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు ఉంటే కొంచెం స్మాల్ క్వాంటిటీ యాడ్ చేయొచ్చు. యావరేజ్ ఇంకా చాలా స్మాల్ క్వాంటిటీ, మరి ఎక్కువ యాడ్ చేయటం కాదు. మీ దగ్గర 500 షేర్లు ఉంటే మళ్ళీ 500 కొనకండి, ఒక 100, 150, 200 కొనండి, యాడ్ చేయండి. అంటే కొంచెం యావరేజ్ తగ్గుతుంది. ఎందుకని అంటే మీకు 2 to 3 years పట్టచ్చు, పట్నం ఉండి వచ్చిన ఇబ్బంది లేదు. ఇది మళ్ళీ 25 గత పూర్వ వైభవాన్ని అందుకుంటుంది. ఇది మళ్ళీ 25-30 రేంజ్కి వెళ్తుంది కదా. 25-30 రేంజ్కి వెళ్ళినా 2 to 3 years అయితే వచ్చిన ఇబ్బంది ఏముంది, ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది కదా ఇక్కడి నుంచి. సో 3 yearsలో డబుల్ అయినా మంచి ఇన్వెస్ట్మెంటే అది. అసలు 4 yearsలో డబుల్ అయినా మంచి ఇన్వెస్ట్మెంటే, బట్ 3 yearsలో అయ్యే అవకాశం ఉంది. అంటే ఊరికే మనం గెస్ చేస్తున్నాం అంతే. అందుకని గెస్ చేస్తున్నాం కాబట్టి ఇట్లాంటి చిన్న కంపెనీల్లో, చిన్న స్మాల్ క్యాప్స్, ఒక రకంగా మరీ స్మాల్ కాదనుకోండి, ఇటువంటి వాటిల్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే కొంచెం అటు ఇటు అయిపోయినప్పుడు చాలా బాధ కలుగుతుంది. అందుకని ఇన్వెస్ట్మెంటు కీప్ లో అండ్ అట్ ది సేమ్ టైం కీప్ కాన్ఫిడెన్స్, బీ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ పికప్ 25-30 రేంజ్కి మళ్ళీ వస్తుంది. అంటే రేపో ఎల్లుండో 6 నెలల్లో రాకపోవచ్చు, వస్తే మంచిదే. బట్ నేను అనుకోవటం 2 to 3 years పడుతుంది, అతో 50 to 80% గ్రోత్ ఇస్తుంది. అందుకని ధైర్యంగా ఉండొచ్చు. అది ఈ 2 షేర్ల గురించి ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది చెప్పాను. మిగతా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ గురించి చెప్పాను కదా. ఓకే. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, క్లోజ్ చేసే ముందు నేను ఈ వీడియోలు ఈ వారం ఒక వారం సెలవు ప్రకటిస్తున్నాను, సెలవు తీసుకుంటాను. ఐఎమ్ టేకింగ్ హాలిడే. అంటే ఈ మండే నుంచి నెక్స్ట్ మండే వరకు ఈ జనరల్ వీడియోస్ ఉండవు. థ్యాంక్స్ మహేశ్వర్ రెడ్డి గారు అనుకుంటాను ఆయన పేరు. మీకేం పని లేక, మీకేం పని లేదు, ఏదో రోజు ఏదో పెడుతుంటారు, సోది చెప్తున్నారని ఏదో కొంచెం అంటే ఆయన చెప్తున్నాడని కాదు, చాలా రోజులుగా పాపం చాలా బాధపడుతున్నాడు ఆయన, కామెంట్లు పెట్టి. సో ఆయన ఫర్ హిస్ గుడ్ హెల్త్. నాకు అనిపిస్తున్నది ఏంటంటే, పైగా ఐఎమ్ వెరీ బిజీ, చాలా బిజీగా ఉన్నాను. అయినా కానీ టైము స్పేర్ చేసి కొంచెం ట్రై చేస్తున్నాను. అంటే టాప్ ప్రయారిటీ ఇస్తున్నాను ఈ వీడియోస్కి, జనరల్ వీడియోకి. ఎంత పని ఉన్నా ఏదో రకంగా వచ్చి చేయటం, అంత స్ట్రెయిన్ తీసుకుని అంత ఓవర్ స్ట్రెచ్ అయ్యి వీడియో పెట్టవలసిన అవసరం ఉందా నాకు ఈ స్టేజ్లో? నాకైతే అనిపించడం లేదు. ఎందుకు, పర్వాలేదు. అయితే పూర్తిగా నేను ఛానల్ని మాత్రం క్లోజ్ చేయను, ఫర్ ది గుడ్ హెల్త్ ఆఫ్ మై తెలుగు పీపుల్. బట్ ఈసారి ఆయనకి ప్రామిస్ చేశాను రెడ్డి గారికి. ఆ ప్రామిస్ ప్రకారం ఒక వారం రోజులు మాత్రం విత్డ్రా అయిపోతాను. నేను ఏ వీడియోలు పెట్టను, జనరల్ వీడియోలు పెట్టను. ఎందుకంటే నిజంగానే నాకు బోల్డ్ అంత వర్క్ ఉంది. థ్యాంక్స్ అండి మహేశ్వర్ రెడ్డి గారు, కొంచెం నాకు జ్ఞానోదయం కూడా కలిగించారు. ఎందుకంటే ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. ఈ వంకనైనా ఆ వంకనైనా నా పని నేను చూసుకుంటాను, చేస్తాను. ఏదో రిలీజియస్ డ్యూటీ లాగా రోజు వీడియో పెట్టడం నాకు ఇబ్బందిగానే ఉంది. మరి మీకు ఎలాగో ఉపయోగపడటం లేదు, మీకు తలనొప్పిగా ఉంది. అందుకని ఒక వారం రోజుల పాటు సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే,
ప్రతి 2-3 నెలలకి ఒకసారి ఇలా వస్తున్నది. మరి ఎందుకని ప్రతి ఛానల్లో ఉంటుందో ఇలాగా నా ఛానల్కే వస్తున్నదో నాకైతే తెలియదు. కానీ ఒక్కోసారి అయితే థ్యాంక్లెస్ జాబ్ అనిపిస్తుంది, ఇంత అవసరమా అనిపిస్తుంది నాకు ఈ స్టేజ్లో. అయినా కానీ ఐ విల్ డూ ఇట్ ఎనీవే. ఐ వాంట్ టు కంటిన్యూ బికాజ్ మెజారిటీ అంటే దగ్గర 99% దే ఆర్ యాక్సెప్టింగ్ మై వీడియోస్. అందుకని ఐ విల్ కంటిన్యూ. బట్ ఈ వీక్ మాత్రం మరి దాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేసుకుంటే అలా చేసుకోవచ్చు. ఈ వీక్ నేను నెక్స్ట్ వీక్ వారం అంతా కూడా మండే టు మండే ఏం వీడియోలు ఉండవు. నా నెక్స్ట్ వీడియో ఈ ట్యూస్డే కాకుండా వచ్చే ట్యూస్డే ఉంటుంది. సో సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్, బట్ కొందరికి ఎలాగో ఊరట కలుగుతుంది. దే విల్ బి వెరీ హ్యాపీ. ఓకే అండి. సో లెట్స్ మీట్ నెక్స్ట్ ట్యూస్డే. అంటే అది 28th ఏదో అవుతుంది అనుకుంటా, 29th. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.